My name is ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన పేరాబత్తుల రాజశేఖర్ కు స్వగ్రామంలో కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్సీగా గెలిచిన తరువాత తొలిసారిగా ఆయన స్వగ్రామం జి వేమరవంకి వెళ్లారు. ముందుగా ఎదుర్లంకలో బాలయోగి విగ్రహాలకు నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఉంచి గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు రాజశేఖర్. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా మరి కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి మరి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈరోజు నా సొంత గ్రామం నా సొంత మండలానికి వచ్చినప్పుడు ఇంత ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా పెద్దలు మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారి ఆధ్వర్యంలో మరి ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, పెద్దలు మా కోనసీమ ముద్దుబిడ్డ మరి బాలయోగి గారు మరి ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి నా వంతు సహకారం పూర్తిగా అందిస్తూ ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ, ఎవరైతే ముఖ్యంగా నన్ను గెలిపించిన పట్టభద్రులు, ముఖ్యంగా నిరుద్యోగ సమస్య ఉంది మనకి, నిరుద్యోగానికి సంబంధించి ఇక్కడ గత ప్రభుత్వం తీసుకున్న అనుచితమైన మరి విధానాల వల్ల నిరుద్యోగం ఎక్కువ పెరిగిపోయింది. మరి ప్రభుత్వంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారు వారి ఆశయాల మేరకు, అలాగే పురంధేశ్వరి గారు, అలాగే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారంతో ఎక్కువ ఈ రాష్ట్రంలో చదువుకున్న యువతకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని, ముఖ్యంగా ఏదైతే పట్టభద్రుల సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా మరి ప్రభుత్వ ఉద్యోగాలు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, ఉపాధ్యాయుల సమస్యలు, అలాగే అందరూ పట్టభద్రులు, ప్రైవేటు పనిచేస్తున్న పట్టభద్రులు అందరూ హక్కులు కాపాడటానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని తెలియజేసుకుంటూ, ఇంత ఘన స్వాగతం పలికిన మరి ఐపోలవరం మండలం అలాగే ముమ్మడివరం నియోజకవర్గం మొత్తం మా ఏదైతే ఉమ్మడి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపు. మరి ఈరోజు